ద్వారా సుమారు 50 మంది విద్యార్థులు పూర్తి చేసి మెగాస్టార్ కుటుంబానికి చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించారు. ఈ ముగ్గురి కలయికతో మరి నాటక రంగం కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు, కవులు, కళాకారులు అందరూ ఆనందంగా ఉండాలంటే నాటక రంగం బాగుండాలి అనే ఉద్దేశంతోనేమో మన కళలకు కాడాచేసిన జనాల నుంచి మాగంటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఎదురుగడ రూపుడుతున్న కళ్యాణ మండపంలో విజయోత్సవం లేదా వేదాశ్వర సభను పెట్టి అద్భుతమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళ వారి కుమారుడికి అదే కార్యక్రమం మీరు చేయడం మా జీవితంలో మర్చిపోలేని భావనగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సర్వము దైవ స్వరూపాలు ఉన్నాయి. ఆ భవిష్యత్తులో మనకి కార్తీక మాసం మిగిలిపోతుంది, యమనిధి వస్తుంది. యమనిధి అందరూ చేసే పని బడి హస్తభోజనం వంశజుడు భాస్కరుని ప్రభలతో ఇది నారంద మనోహర నామధేయ పౌర సరఫరా రాష్ట్ర మంత్రి పదవి ఆంధ్ర భారతదేశ నాయకత్వానికి సిద్ధి అస్తి భవంతో అహంతో సదాస్తు సర్వే జనా భాస్కర ప్రాణాత్మలో భవంతు. ఓం సహనా प्रतिमानानि देभो तुरते सोमचक्षाभूता शिशिहिनस्व राष्ट्रगो राष्ट्रमेव भवति भवत्येव राष्ट्रगो राष्ट्रमेव भवति भवत्यात्मन आत्मने पुरुष शताय शताय
ఎట్లా ఉందో తెలుసు. వారు వచ్చిన తర్వాత ఆ రోడ్డుని చాలా సుఖంగా ప్రయాణం చేస్తున్నారు అందరూ. అది కూడా వారికి ధన్యవాదాలు. జీవితంలో మనందరం కూడా మన మూలాలు ఏంటో మర్చిపోకూడదు. మా తల్లిదండ్రులు నేర్పించింది మన సంస్కృతి, మన సంస్కారం, మన గురువుల్ని గౌరవించడం. కానీ మీరందరూ కూడా గురువులుగా, పురోహితులుగా, వేద పండితులుగా, విద్వాంసులుగా, పాలకులుగా సమాజానికి మీరు అందించిన సేవలు మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఆ విజ్ఞానాన్ని, ఆశీర్వచనం నా కోసమో శాస్త్రి కోసమో కాదు, మన తెనాలి కోసం, మన ప్రాంతం కోసం, మన ప్రజల కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన ప్రజలందరి కోసం అంత మనస్ఫూర్తిగా మీరు నిండు మనసుతోటి సరస్వతి పుత్రులుగా ఆశీర్వదించడం నిజంగా కదిలించింది. ఈరోజు మేమందరం కూడా రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం ఒక మంచి నాయకత్వం ఉండాలి, పరిపాలనలో ఎక్కడ కూడా అవినీతి లేకుండా ప్రజలకి మరింత చొరవగా అందించే ప్రతి కార్యక్రమం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందించాలనే తపనతోటి మేము మాట్లాడుతూ ఉంటాం. కానీ వాస్తవంగా మీరు పడుతున్న అనేక కష్టాలు చాలా మౌనంగానే మీరు ఎదుర్కొంటారు. బ్రాహ్మణులో ఉన్న గొప్పతనం అది. అయినంత మాత్రాన ప్రభుత్వ పథకాలు కానివ్వండి, లేదా ఈరోజు మేము అధికారంలో ఉన్నంత మాత్రాన, మాకు పదవి వచ్చినంత మాత్రాన మేము మర్చిపోయామనుకోబాకండి. ఎల్లప్పుడూ మీకు అండగా నిలబడతాం. మీకు ఒక సోదరుడిగా మేము అందించగలిగే సహాయం మీకు కానీ, మీ కుటుంబానికి కానీ, మన ప్రాంతానికి కానీ మీరు ఒక్క నిమిషం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకున్న ఆలయాలు మనం పరిరక్షించడం, తెనాల్లో ఉన్న చరిత్ర, ఏ విధంగా రామలింగేశ్వర స్వామి ఆలయంలో అద్భుతంగా పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో, ఏ విధంగా ఈ ప్రాంతంలో మనం అందించే ఒక స్ఫూర్తి ఇతర ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చి తెనాలి రామకృష్ణుడి గడ్డ ఈ విధంగా ఉంటుందని ఏ విధంగా మన అందరినీ కూడా గతంలో పొగిడేవాళ్ళు, తరలిపోతున్న కళలను కాపాడాలనే ఉద్దేశంతో శాస్త్రి గారిని నేను అడిగినప్పుడు వీలైతే బ్రాహ్మణ కార్పొరేషన్లో డైరెక్టర్గా ఉంటే బాగుంటుందని అన్నారు. కానీ నేను చెప్పాను, దీని వెనక నా ఆలోచన ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ నాట్య అకాడమీకి డైరెక్టర్గా ఎందుకు పెడుతున్నామంటే, ఈ సంవత్సరం తెనాలికి మనం నంది నాటోత్సవాలు తీసుకొచ్చి ఒక అద్భుతమైన కార్యక్రమం చేద్దాం. దానికి మీకున్న అనుభవం, మీకు ఉన్న పరిచయాలు, ఒక చిత్తశుద్ధితోటి, అంకిత భావంతో మనందరం కూడా కలిసి తెనాలికి మరొకసారి అపూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మనం ముందడుగేద్దామని ఆ రోజు శాస్త్రిగా నేను ఒప్పించాను. నేను ఇందాక పురుషోత్తం గారు చెప్పినట్టు మా తండ్రి గారు ఓడిపోయిన తర్వాత కూడా ఏ విధంగా దగ్గరుండి మున్సిపల్ ఎలక్షన్స్లో ఇక్కడ ఆ రోజున ఆలమూరి గారి విజయం కోసం కృషి చేశారు. దాని వెనుక మీ అందరూ కూడా ఏ విధంగా నిలబడి సహకరించారో అదొక మైలురాయిగా మిగిలిపోయింది. ఏ ఎలక్షన్ అయినా సరే ఓట్ల కోసం అని కాదు, మనందరం కలిసే ఉండాలి. మన ప్రాంతానికి ఉన్న అద్భుతమైన ఆ కీర్తిని మనం జాగ్రత్తగా కాపాడి భావితరాలకు అందించే విధంగా మనం ముందుకెళ్ళాలి తప్ప ఈ ప్రాంతానికి చెడు పేరు తీసుకొచ్చే విధంగా మనం ఎవరం కూడా అటువంటి ఆలోచనతో పనిచేయకూడదు. తెనాలి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాం. ఆ కృషిలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని, బ్రాహ్మణ సేవా సమితి చేసే కార్యక్రమాలకి మీకు ఎటువంటి సహాయం కావాలన్నా కూడా నేను మనస్ఫూర్తిగా మీతో పాటు ఉంటాను. అది ఆర్థికంగా అవ్వచ్చు, మనం చేయగలిగే కార్యక్రమాల గురించి ఎంతవరకు మన ప్రభుత్వం నుంచి మనం అందించగలుగుతామో తప్పకుండా దాని గురించి ప్రాధాన్యత ఇద్దాం. నేను ఇప్పుడే తహసీల్దార్ గారు గోపాలకృష్ణ గారిని అడిగాను, మనకి ఎక్కడ ఉంది మనకి అందుబాటులో
ఇటువంటి చక్కటి భవనం ఏర్పాటు చేయడానికి కోసం వాళ్ళు కోరినట్టుగా, అంటే మనకున్న లేఅవుట్లో మనం చేయగలుగుతాం. కానీ తెనాలి నగరంలో మనకి ఎక్కడ కూడా ప్రభుత్వానికి ఒక సెంటు భూమి కూడా లేదు. ఈ రోజున ఎక్కడ వెసులుబాటు ఉన్నా మీకు ప్రాధాన్యత ఇస్తాం. దాన్ని మీరు గుర్తించి ఏ విధంగా చేస్తే బాగుంటుందని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు మీరు సహకరించండి. ఈనాటి కార్యక్రమంలో ఎంతో పెద్ద మనసుతోటి దూర ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చారు అందరు. పేరు పేరున వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు చూపించిన అభిమానం, ఒక నమ్మకంతో మీరు అందరూ వచ్చారు. ఆ నమ్మకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయను. నేను మాట ఇస్తున్నాను మీకు. జనసేన పార్టీ కూటమిలో ఉన్న మా బాధ్యత భారతీయ జనతా పార్టీతోటి, తెలుగుదేశం పార్టీతోటి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము చేస్తున్న ప్రతి కార్యక్రమం మన భవిష్యత్తు కోసమే, మన ప్రాంత అభివృద్ధి కోసమే, మన ప్రజల కోసమే. ఎవరు ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే ఆదుకునే పరిస్థితి మనందరం కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాం, చెయ్యాలనే తపనతోటి మేము చేస్తున్నాం. సో మనస్ఫూర్తిగా ఇంత అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, ఎవరైతే అంత పెద్ద మనసుతోటి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించారో, ఈ ప్రాంతానికి ఇంకా అద్భుతమైన అభివృద్ధి జరిగే విధంగా మీరందరూ కూడా పాలు పంచుకొని మీ విజ్ఞానాన్ని మాకు అందించి ఆ దారి చూపించమని బ్రాహ్మణ సేవా సమితిని ప్రత్యేకంగా నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినందుకు పురుషోత్తం గారికి, కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం జరగాల్సిన శాస్త్రి గారి కోసం అనుకుని నేను వచ్చాను. నన్ను కూడా దీంట్లో భాగస్వాములు చేస్తాను నేను అనుకోలేదు. కానీ ఈ రోజున అదే స్ఫూర్తిని ఇంతమంది ఒక చోట రావడం నిజంగా నేను ఎప్పుడు చూడలేదు తెనాలిలో. సో బ్రాహ్మణ సేవా సమితికి ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, నన్ను ఈ విధంగా ఆశీర్వదించి భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా పనిచేసే విధంగా మీకు మాటిస్తున్నాను. ఆ విధంగా కలిసి పనిచేద్దాం. కళాశాల గురించి అదే ప్రస్తావించారు. ఇది నేను ఎలక్షన్లో చేసిన వాగ్దానం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది జరిగే విధంగా తగిన చర్యలు తీసుకుంటాను. తప్పకుండా ప్రభుత్వం నుంచి సహకారం ఇచ్చే విధంగా నేను పెద్దలందరినీ కూడా కోరుతాను. ఎందుకంటే ఆ శాఖ మా జనసేన పార్టీకి సంబంధించిన ఇంకో మంత్రివర్యులు దుర్గేష్ గారి చేతిలో ఉంది కాబట్టి ఎంతవరకు మనం చేయగలుగుతాం తప్పకుండా చేద్దాం. లేదంటే ఇందాక పురుషోత్తం అన్నట్టు తప్పకుండా అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు ముందడుగు వేద్దామని నాకు మరొకసారి అవకాశం కల్పించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నమస్కారం.